ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ కర్నూలు బస్సు ప్రమాదానివి. నేను హెచ్చరిస్తున్నాను, ఇవి డిస్టర్బింగ్ విజువల్స్. మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయొచ్చు. భయపడేవారు ఈ వీడియో స్కిప్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తాను. రాత్రి 10 గంటలకి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది వేమూరి కావేరి ట్రావెల్స్ బస్. అర్ధరాత్రి కర్నూలు సమీపంలో ఓ బైకర్ను ఢీకొట్టి సుమారుగా 300 మీటర్ల మేర ఈడ్చుకు వెళ్ళిపోయింది ట్రావెల్స్ బస్. దీంతో బస్సు కింద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, అసలే ఏసీ బస్సు కావడంతో ఉన్న పలంగా మంటలు దావానంలా వ్యాపించేశాయి. బస్సును ఆపేసి అప్పటికే పరారైపోయాడు డ్రైవర్. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనమైపోయారు. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో నిద్రలో ఉన్నవారు నిద్రలోనే కాలి బూడిదైపోయారు. మరికొంతమంది బస్సు అద్దాల పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ క్రమంలో కొందరు గాయాల పాలవుగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.